సో ఇప్పుడే చేసిన బీమ్స్ గారికి స్వాగతం సుస్వాగతం. ఓకే, బూట్కట్ బాలరాజుని కూర్చోవలసిందిగా. ఓకే, మొత్తం ఇవాళ పెద్ద మనిషి ఆయనే, మొత్తం అందరు కూర్చోబెడుతున్నారు ఆయన. సన్నీనే కదా అన్నది, అర్థమైంది వినపడుతుంది ఇక్కడ వరకు మామూలుగా చేశారు. హాయ్ బాలిత్య గారు. అంత స్టేజ్ మీద రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, హిమజ, అందరూ, కళ్యాణ్, శివ బాలాజీ, క్రేజీ. యా, అందరూ ఒకసారి వచ్చేస్తే మరొక ఫోటో ఆప్ అయిపోతే దెన్ మనం స్పీచెస్ స్టార్ట్ చేద్దాం. ఒక్కటి నాకు ఎప్పుడు సపోర్ట్ చేసిన మా పరేషాన్ ఇమ్రాన్ కూడా రావాలని కోరుకుంటున్నాను. పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్. యా, శివ సార్.
ఓకే, ఓన్లీ శ్రీ సత్య మాత్రం అడుగుతున్నారంటే మీరు వేరే వాళ్ళు. ఓకే ఓకే, వచ్చారా ఇమ్రాన్? ఇంకా రావడానికి టైం పడుతుందా? ఇమ్రాన్ కొంచెం ఫాస్ట్ అప్ చేయరా? ఓకే, ఇంకొక ఫోటో ఆప్ కోసం ఫోటో జర్నలిస్ట్ లో ప్లీజ్ ముందుకు వచ్చి ఫోటో తీసుకోవచ్చు. మీరు ఒకసారి ఫామ్ చేయరా లైన్, మళ్ళీ ఒకసారి అందరూ పరిచయం ఎవరైనా వస్తారు, ఆయన కూడా జాయిన్ అవుతారు ప్లీజ్. మీరు ఈ లోపే కాస్త బిగ్ బాస్ ఫ్యామిలీ అందరూ వేదిక మీదకి వచ్చేస్తే మనం ఈ ఫోటో ఆప్ అయిపోతే మనం స్పీచెస్ లోకి వెళ్ళొచ్చు. నాగార్జున గారు కదా, తర్వాత నెక్స్ట్ ఈవెంట్ లో పోదాం. నేను ఇంకా హౌస్ లోకి వెళ్ళలేదు, మీరు కంటిన్యూ ప్లీజ్. మాస్టర్, నేను మాస్టర్ గురించి ఎప్పుడు చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, మాస్టర్ కదా మైకిద్దాం అనుకున్నాం, మధ్యలో మీరేంటి? ఒక నిమిషం. ఈయనకి ఏంటబ్బా, ఈయన విజిల్ ఎత్తారు. నువ్వు 200 గూగుల్ పే చేసినావా? గూగుల్ పే ఆ పేమెంట్ ప్రాసెసింగ్ లో ఉంది ఇంకా. అది మస్తే వేస్తా పేమెంట్ వేస్తా. థ్యాంక్ యూ. నాకు అద్భుతంగా ఆకర్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ఓకే, మాట్లాడమనా? వద్దానా? బిగ్ బాస్ కోరిక మేరకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ధన్యవాదాలు తెలియజేస్తుంది బిగ్ బాస్. అదే థ్యాంక్ యూ సో మచ్. నాకు బెకన్ గారికి స్పెషల్ గా థ్యాంక్ యూ, అండ్ మా డైరెక్టర్ కోనేటి సింగ్ గారికి, పాషా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా చాలా బాగుంటుంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. 100% మీరు నవ్వుకుంటారు. అండ్ ప్లీజ్ ఫిబ్రవరి 2 థియేటర్కి సినిమా చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మా సోహెల్ కి ఇది చాలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నేను ఈ ప్రమోషన్స్ తో సోహెల్ తో పాటు తిరుగుతున్నాను. ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత బాధ, ఎన్ని అనుభవిస్తున్నా నాకు తెలుసు. సోహెల్ 100% ఈ సినిమా నీకు మంచి పేరు తీసుకొస్తాను కోరుకుంటున్నాను. ఫ్రస్ట్రేషన్ అంతా మీకు తిరగడం వల్ల అంట. ఇట్స్ ఓకే, ఆ ఫ్రెషర్ నాన్న చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ గీతా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా షో టైం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. అందరికి హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ ఆల్ ద కంటెస్టెంట్స్. సీజన్ 1 నుంచి 7 వరకు అన్నారు. అలాగే మా ఓటీటీని రిప్రజెంట్ చేస్తూ నేను వచ్చినాను. సో నాతో పాటు నటరాజ్ మాస్టర్. మిగతాదంతా 1 to 7 సీజన్ నాది ఓటీటీ. సారీ అసలు మర్చిపోతాను, అందుకే గుర్తు చేసుకుంటుంటాం. థ్యాంక్ యూ సోహెల్, సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ ద ఓన్లీ రీజన్ కంటెస్టెంట్స్ అందరూ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టు సపోర్ట్ ఈచ్ అదర్. సోహెల్ ఆల్వేస్ దే ఫర్ ఎవ్రీ వన్. సో అందుకే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ద మోటివ్ ఇందాక శివబాలాజీ గారు చెప్పినట్టు గ్రూప్ క్రియేట్ చేసిండు జస్ట్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అని చెప్పేసి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సోహెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్, బికాస్ అది ఫస్ట్ ఇలా చేద్దాం అని అనుకున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి భయపడ్డాము, వస్తారా లేదా అని అనుకున్నాం. బట్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్. అండ్ సోహెల్, ఫర్ ష్యూర్ బూట్కట్ బాలరాజు గోనా బి ఎ బ్లాక్ బస్టర్, బికాస్ నేను కూడా కొంచెం చూడడం జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు, సోహెల్ ఇంకా అనుదీప్ కంబైన్ గా, ఆఫ్ కోర్స్ అవినాష్, సిరి అందరూ ఉండే, ఆల్ ఫ్రెండ్స్ టుగెదర్ కమింగ్. అందరూ కలిసి అందరూ ఎంటర్టైన్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అన్నయ్యలకి అండ్ మూవీ రివ్యూవర్స్ అందరికి నమస్తే అందరికి. అండ్ సోహెల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్. అంటే అందరినీ ఒక ప్లాట్ఫామ్ చేసావు, గ్రూప్ క్రియేట్ చేసి సాగొట్టేసావు. థ్యాంక్ యూ. ఒక మంచి ఇనిషియేషన్. అంటే రేపు మా మూవీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే వచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ శ్రీను, కోనేటి శ్రీను గారికి అండ్ బెక్కం వేణుగోపాల్ గారికి, పాషా గారికి, అనుదీప్ అండ్ మిగతా టీం, మేఘలేఖ, సిరి, మిగతా టీం అందరికి కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. మూవీ ఆల్రెడీ ట్రైలర్లోనే తెలుస్తుంది, చాలా బాగా వచ్చింది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అవినాష్కి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చిన ఓపిక్గా శ్రీను కోనేటి గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు ఓటీటీని అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాడు. అండ్ ఒక మంచి ఉద్దేశం, అందరూ అందరిని ప్రమోట్ చేసుకోవాలి అండ్ అందరికి పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని. సో ఆ పాజిటివిటీ నీ సినిమా కూడా
స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో సీజన్ 4 ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది, అండ్ దట్ వాజ్ సీజన్ 4. అందులో మన సోహెల్ ఉన్నాడు, అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సోహెల్ సినిమాలో ఇది 4th సినిమా. సో సోహెల్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సపోర్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సోహెల్, ఈ సపోర్ట్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటారు. అండ్ నీ ఇనిషియేటివ్ ఇది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ అందరికి గుర్తుందేమో సైంటిటా కాస్టిటా అని చెప్పేసి అందరు నవ్విచ్చిండు. అప్పటి నుంచి నా ఫ్రెండ్. సో వీడు ఒక మెసేజ్ చేయగానే నేను బూట్కట్ బాలరాజు మన చేతిలో ఉన్నది కదా చలో అని చెప్పేసి ఇక వీడిని ఫోన్ చేసి పిలవగానే వచ్చిండు. సో మళ్ళీ సినిమా ద్వారా పరిచయం అవుతాడు మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అండి, అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ థ్యాంక్స్ అండి. సోహెల్ని నా ఫ్రెండ్ని సపోర్ట్ చేసి వచ్చినందుకు. సో నేను సోహెల్కి బెస్ట్ ఫ్రెండ్ అండి, అంటే రియల్ లైఫ్లో కానీ రియల్ లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్ సోహెల్. నేను ఎక్కువ టైం తీసుకోను. ఇది February 2nd రిలీజ్ అవుతుందండి మా ఈ సినిమా. మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకున్నాను. ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి కూర్చొని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో బయటికి వెళ్తారు, ఇది పక్క. సో February 2nd మా మూవీ రిలీజ్ అవుతుంది, బూట్కట్ బాలరాజు. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హలో బ్రో, యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఓన్లీ సోహెల్ బ్రో. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో కలిసిన, అంటే నువ్వు టీవీలో ఉండే నేను బయట నేను చూసుకుంటా మాట్లాడినా. సో అక్కడ చాలా పాజిటివ్ అనిపించింది. బోలే అన్న గురించి వచ్చి కూడా నా గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఒకటి నమ్ముతా, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్, ఆ దేవుడే దిక్కు అని. సో సోహెల్ భాయ్ అది ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. సో మళ్ళీ ఈ మూవీతో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ, అండ్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ. హాయ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ ది వెరీ యంగ్ టీమ్. సో సోహెల్ భాయ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి, అందరినీ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ.